ఈ పునరుద్ధానపు ఆరాధనను మనం ప్రభు సన్నిధిలో చేరి సజీవులుగా మనల్ని అందరిని నిలిపిన దేవునికి దగ్గర ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎందుకని ఈరోజు సజీవులుగా మనం ఉన్నాము కాబట్టి సజీవుడైన దేవుణ్ణి కొనియాడడానికి వచ్చాం. ఎవరిని? మనం సజీవులుగా ఉన్నాము కాబట్టి సజీవుడైన దేవుణ్ణి కొనియాడడానికి ప్రభు సన్నిధికి వచ్చాం. జాగ్రత్తగా నాకు వెళ్ళి చూస్తుంది ఎప్పుడు అయిపోద్దా అని. 12 అయిందాక 11:40 అయిందా? 12 అవుతుంది. అది నేను మాట ఇచ్చా 12:30కి అయిపోద్దులే అని. మాట మీద నిలబడేవని కాదు నేను ముఖ్యంగా. హల్లెలూయా. ఈరోజు ఏంటి చెప్పండి? ఈస్టర్. అవునా? ఈస్టర్ అంటే తెలియాలి కదక్క. ఈస్టర్ అంటే క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మదినం. గుడ్ ఫ్రైడే ఏందక్క? గుడ్ ఫ్రైడే తెలియకుండా గుడ్ ఫ్రైడే చేసుకున్నాం మనం. యేసు ప్రభు సిలువ వేయబడి మరణించిన రోజు. మరి ఈస్టర్ అంటే యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన రోజు. హల్లెలూయా. ఈస్టర్ అంటే పునరుద్ధానము. యేసు ప్రభు పునరుద్ధానుడైన రోజుని ఈస్టర్ పండగ జరుపుకుంటున్నాం. ఏ వ్యక్తికైనా 2 రోజులే ఉంటాయి. ఏమంటే చెప్పండి? బర్త్డే, డెత్ డే. బర్త్డే, డెత్ డే. కానీ యేసు ప్రభుకి బర్త్డే, డెత్ డే, రిజరక్షన్ డే. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. మనకేమో 2 ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో 4 ఉన్న వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే అతని పేరు లాజరు. ఎవరైనా? లాజర్కి 4 ఉన్నాయి. లాజర్కి బర్త్డే ఉంది, లాజర్కి డెత్ డే ఉంది. యేసు ప్రభు వచ్చినప్పుడు లేపినప్పుడు లాజర్ లేచాడు, మరలా లాజరు మరణించాడు. 4 ఉన్నాయి. మనకు 2 ఉన్నాయి. మనకి బర్త్డే ఉంటుంది, డెత్ డే ఉంటుంది. ప్రభువుని విశ్వసిస్తే ఈ పునరుద్ధాన దినం కూడా మనకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. పునరుద్ధానం అంటే అర్థం ఏంటనంటే, రిజరక్షన్ అంటే అర్థం ఏంటంటే మరణము ఇక ఉండదు అని అర్థం. హల్లెలూయా. ఇక మరణించడు అని అర్థం. మరణము ఇక అతని మీద ఏలుబడి చేయదని అర్థం. మరణము అతని మీద ఇక ప్రభుత్వము లేదని అర్థం. దెర్ ఈజ్ నో గవర్నమెంట్. హల్లెలూయా. గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అంటే మరణం అనే గవర్నమెంట్ రద్దు చేయబడిన రోజు ఈరోజు. దీన్ని ఏమంటారంటే రిజరక్షన్ డే అంటారు. హల్లెలూయా. పునరుద్ధానపు దినం అంటారు. ఒకసారి రోమీలకు రాసిన పత్రికని ఆ మాట చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం 8, 9 వచనాలు. ఎస్. మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. హల్లెలూయా. ఈరోజు ఈస్టర్ అంటే యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగిన లేచిన రోజు. హల్లెలూయా. పునరుద్ధానం అంటే మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. పునరుద్ధానం అంటే ఎవరైనా చెప్తే మీరేం చెప్పాలి? క్రిస్మస్ అంటే ఏం చెప్తారు? క్రీస్తు జననం. యేసు ప్రభు పుట్టినరోజు అయ్యా, పశువుల పాకలో పెట్టబడ్డాడు, పుట్టాడు, మరియమ్మ గారికి పుట్టాడు. మేము అందుకే క్రిస్మస్ రోజున హాయిగా కొత్త బట్టలు కొనుక్కొని పండగ చేసుకొని సంబరాలు చేసుకొని బెత్లెహేములో సందడి పాటలు పాడతాం. మరి గుడ్ ఫ్రైడే అంటే ఆయనను శుక్రవారం రోజున సెలవు వేశారు. ఆయన చనిపోయిన రోజు, మానవుల శాపముల కొరకు, పాపముల కొరకు మరణించిన రోజు అని చెప్పాలి. మరి ఈస్టర్ అంటే ఏం చెప్పాలి? పునరుద్ధానం అంటే ఏం చెప్పాలి? యేసు ప్రభు మృతిని గెలిచి లేచిన రోజు. హల్లెలూయా.
పునరుద్ధానం అంటే అర్థం ఏంటి? పునరుద్ధానం అంటే మీనింగ్ ఏంటి అని అంటే ఇక చనిపోవడని అర్థం. అర్థమైందా? నీవు నేను చనిపోతాం, నీవు నేను మరణిస్తాం, కానీ యేసు ప్రభు మరణించాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు. అంటే పునరుద్ధానము చెందడం అంటే నిత్యము జీవించడం, ఎటర్నల్ లైఫ్, శాశ్వత జీవితము, యుగ యుగములు బ్రతకడం అని అర్థం. హల్లెలూయా. చాలామంది మనుషులు మరణాన్ని తప్పించుకోవాలనుకున్నారు. ఈ నిత్య మరణము నుండి ఎలాగైనా సరే మేము తప్పించుకోవాలని తపస్సులు చేశారు ఋషులు మునులు. అందుకే ఒక శ్లోకం కూడా ఉంది తెలుసా? వేదాలలో ఒక శ్లోకం ఉంటుంది, మన యజుర్వేదంలో ఒక శ్లోకం, అసతోమా సత్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోంగమ అమృతోంగమయ. అంటే అయ్యా మేము మృత్యువైపోతున్నాం, మరణించబోతున్నాం, మాకు అమరత్వాన్ని దయచేయి, శాశ్వముగా బ్రతికే జీవితమును మాకు దయచేయని శ్లోకాలు పండితులు రాశారు, వేదాలు పండితులు రాశారు. ఈరోజు పునరుద్ధానం అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రోజు ఏంటంటే ఇక చనిపోడు యేసు ప్రభుని అర్థం. పుట్టాడు క్రిస్మస్, చనిపోయాడు గుడ్ ఫ్రైడే, తిరిగి లేచాడు ఈస్టర్. పునరుద్ధానం అంటే అర్థం ఏంటి? ఇక క్రీస్తు చనిపోడు, నీవు నేను నమ్మిన యేసు ప్రభు ఇక మరణించడు, నీవు నేను విశ్వసిస్తున్న యేసు ప్రభు మీద ఇక ప్రభుత్వం మరణానికి లేదు. హల్లెలూయా. పునరుద్ధానం అంటే అర్థం ఇక మరణము లేదని అర్థం. చెప్పండి, ఏమి లేదక్క? ఇక మరణం లేదు, ఇక మరణము లేదు. నీవు నేను మరణిస్తాం, తర్వాత మన జీవితం పునరుద్ధానం చెందబడిద్ది. నీవు నేను చనిపోతాం, తర్వాత మన దేహాలు లేపబడతాయి. పునరుద్ధానం అంటే మీరు ఎవరికైనా చెప్పాల్సిన విషయం ఏంటి తెలుసా? ఇక మరణము లేదు అని అర్థం. యేసు ప్రభు మరణించిన రోజు కొన్ని జరిగిన విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక్కసారి మత్తయి సువార్త 27వ అధ్యాయము 63వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 27, 63. అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండనప్పుడు 3 దినములైన తరువాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. చాలు. పిలాతు దగ్గర పోయి చెబుతున్న మాట ఏంటో తెలుసా? అయ్యా యేసు ప్రభు అనే వ్యక్తి బ్రతికిన దినములన్నీ కూడా ఒక మాట చెప్పుకుంటూ వచ్చేవాడు, ఇదిగో నేను మరణిస్తాను, 3వ దినమున లేస్తాను. ఈ మాట జ్ఞాపకం ఉంది ఎవరికి? శత్రువుల జ్ఞాపకం ఉంది. ఒక విషయం చెప్పానా? యేసు ప్రభు మరణించిన తర్వాత ఆయనను పెట్టిన సమాధి ఆయనది కాదు, అది ఎవరిది కాదు. యేసు ప్రభు పెట్టబడ్డ సమాధి ఆయనది కాదు, ఎవరిదంట ఆ సమాధి? చూడండి 57వ వచనము. యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయ యోసేపు అన్నొక ధనవంతుడు సాయంకాలము వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును నాకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగించి ఆజ్ఞాపించెను. యేసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతితో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి. ఎవరంట యేసు ప్రభుని సమాధి చేసింది ఎవరు? అరిమతయ యోసేపు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన పెట్టబడిన సమాధి అయింది కాదు. మన బంధువుల్లో, మన రక్త సంబంధికుల్లో మన వాళ్ళు చనిపోతే ఏం చేస్తాం చెప్పండి? చనిపోతే ఏం చేస్తాం? ఊరు వాళ్ళని పిలిపిస్తాం, సమాధి దువ్వే వాళ్ళని పిలిపిస్తాం, వాళ్ళకి డబ్బులు ఇస్తాం. కొంతమంది ఈ కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. బంధువులు, రక్త సంబంధికులు కలిసి ఘనంగా చేసే కార్యక్రమం ఏంటి తెలుసా? సమాధి కార్యక్రమే. హల్లెలూయా. యేసు ప్రభు పెట్టబడిన సమాధి అయింది కాదండి. ఎందుకంటే అన్నదమ్ములు దగ్గర లేరు ఆ సమయంలో, బంధువులు దగ్గర లేరు ఆ సమయంలో, ఎవ్వరు దగ్గర లేరు ఆదరించే వాళ్ళు. ఎవరున్నా తెలుసా? ధనవంతుడు యేసు ప్రభుని రహస్యంగా వెంబడిస్తుండో. ఈయన వచ్చి
పిలాతు దగ్గరికి వెళ్ళి శిలువ మీద ఉన్న యేసు ప్రభు దేహాన్ని నాకు ఇస్తే, ఆ శవాన్ని నాకు ఇస్తే నేను దాన్ని సమాధి చేస్తాను అంటాడు. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పానా, మనం చనిపోయిన తర్వాత మనకు ఒక నమ్మకం ఉండాలి. బంధువులు పట్టించుకున్నా, రక్త సంబంధికులు పట్టించుకోకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా నా సంఘ సభ్యులు నన్ను పట్టించుకుంటారని ఒక విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరు సమాధి చేస్తారు మనల్ని? ఎవరు సమాధి చేస్తే బాగుంటుంది? ఎవరు మన దేహాన్ని మట్టిలో పూడ్చిపెట్టాలి తెలుసా? ప్రభువు నమ్మిన బిడ్డలో మన ఆత్మీయులు. వారిని మనం సంపాదించుకోవాలండి, వారిని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. స్టెఫను చనిపోయాడు. స్టెఫను చనిపోయిన తర్వాత స్టెఫను సమాధి చేసింది ఎవరు తెలుసా? సంఘ సభ్యులే. సంఘ సభ్యులేనండి. మా అమ్మమ్మ గారు చనిపోయిన తర్వాత మేమేమి తిన సమయంలో మాకు ఎవరు వచ్చి వంట పెట్టారు తెలుసా? సాయంత్రానికి టిఫిన్లు పట్టుకొని వచ్చారు. ఎవరు? సంఘ సభ్యులు. సంఘ బిడ్డల దగ్గర నిలబడతారండి, ఆదరిస్తారు. ఇక్కడ యేసు ప్రభు దేహాన్ని సమాధి చేయడానికి బంధువులు ఎవరు లేరు, రక్త సంబంధికులు ఎవరు లేరు, సోదరులు ఎవరు లేరు, సహోదరిమణులు ఎవరు లేరు. అయ్యో చనిపోయాడు, మా అన్నయ్య చనిపోయాడు, వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఎవరు వచ్చారంట? అరిమత యోసేపు వచ్చాడు. వచ్చి ఆయనను చూడంలోనే తన కోసం తొలిపించుకున్న సమాధి. ధనవంతుడు. ఎవరు సమాధి కట్టించుకుంటారు అక్క? ముందు సమాధి ఎవరు సిద్ధపరచుకుంటారో తెలుసా? ధనవంతులే. మా అమ్మమ్మ బ్రతికున్నప్పుడల్లా అనేది, అరే నేను చనిపోతే సమాధి కట్టిండ్రు, సమాధి కట్టిండి, మీ మీద రూపాయి ఉంచను నేను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇదిగో మెల్లో ఏముంది. నిజమేనండి, దాన్ని పెట్టి ఆమె గట్టించిన. బ్రతికున్నప్పుడు ఎప్పుడు అనేది, నన్ను దయచేసి సమాధి చేయండి. చూడండి సమాధి ఎంత విలువైనదో. అరిమత యోసేపు ఆలోచన తెలుసా? నా కోసం నేను ఉంచుకున్నాను ఈ సమాధిని. నేను ఎవరినైతే వెంబడిస్తున్నానో, ఎవరినైతే నమ్మానో, ఎవరినైతే దేవుడిగా కొలుస్తున్నానో, ఈరోజు ఆయనే మరణించాడు. నా దగ్గర ఈ సమాధి నాకెందుకు? ఎవరి కొరకైతే నేను బ్రతుకుతున్నా ఆయనే మరణించాడు కదా, ఆయన నా సమాధిలో ఉంచుకుంటే నా జీవితం ఎంత ధన్యకరంగా ఉంటుంది, ఎంత విలువగా ఉంటుందని ఆలోచన చేశాడు. తాను తొలిపించుకున్న సమాధిలో యేసు ప్రభువుని పెట్టడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. యేసు ప్రభువుని పెట్టడానికి ఇష్టపడ్డాడు. ధనవంతులు సమాధులు కట్టించుకుంటారు. ఏమండి? ధనవంతులు సమాధుల్ని, డబ్బున్నోడేమో కాస్త గట్టిగా పటిష్టంగా సమాధిని చేయించుకోవడానికి ఇంకాస్త డబ్బు ఉంటే పాలరాతి, ఇంకాస్త డబ్బు ఉంటే గ్రానైట్, ఇంకాస్త డబ్బు ఉంటే డబ్బుని బట్టే సమాధి రూపురేఖలు ఉంటాయి. హల్లెలూయా. ఇక్కడ అరిమత యోసేపు తన కొరకు తొలిపించుకున్న సమాధి. దీన్ని ఎవరికి ఇచ్చాడంట? ఎవరినైతే నేను పూజిస్తున్నానో, ఎవరినైతే దేవునిగా నమ్మానో ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు కానీ నేను కానీ మరణించిన తర్వాత మన సమాధి కార్యక్రమం చేసే మన ఆత్మీయుల్ని మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా. సంఘం అంటే వస్తారు పోతారు, ఏదో పాటలు పాడతారు, కలిసి ఉంటాం, మాట్లాడుకుంటాం, మాట్లాడుకోకపోతే మాట్లాడుకోపోం. అది కాదు సంఘం అంటే. సంఘం అంటే నీ బాధలు పంచుకుంటుంది, సంఘం అంటే నీ కష్టాలు పంచుకుంటుంది, సంఘం అంటే నిన్ను ఓదారుస్తుంది, సంఘం అంటే నీ బాగోగులను చూస్తుంది, సంఘం నువ్వు పడిపోయినప్పుడు లేవనెత్తుతుంది, సంఘం నువ్వు దరిద్రంలో ఉన్నప్పుడు నిన్ను పోషించడానికి ముందుకు వస్తుంది. హల్లెలూయా. నాకు కరోనా వచ్చినప్పుడు సంఘం నుండి వచ్చిన డబ్బులే ఎక్కువ. కరోనా అయితే డబ్బులు అయిపోతుంది తెలుసా? మీ అందరూ తెలుసు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కరోనా నుండి తప్పించబడాలని 2 నుంచి 3 కోట్లు ఖర్చు అయినాయి. నాకు కరోనాలో 15,000 రూపాయలు వచ్చినాయి. హల్లెలూయా. సంఘం పంపించింది. సార్ ఇగో కూరగాయలు, అన్న ఇదిగో చికెను, ఎందుకంటే ఆ టైంలో ఏం తినాలంట, బాగా చికెన్ బాగా తినాల. హల్లెలూయా. మీరు ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, సంఘము అని అంటే మనం మరణించిన తర్వాత ఈ పార్థివ దేహాన్ని సమాధి చేసేదే సంఘం.
భయపడాల్సిన అవసరం లేదు. నీకు భయం ఎప్పుడు వస్తుంది తెలుసా? నాకు అసలు ఆత్మీయులు ఉన్నారా లేరా, నేను మరణించిన తర్వాత నా బంధువులు నన్ను పట్టించుకోరు, వీళ్ళైనా కనీసం నన్ను పట్టించుకుంటారా లేదని డౌట్ రావద్దు. పట్టించుకునేటట్టు నువ్వు సంఘంలో ఉండాలా. ఆ అమ్మ మరణించింది అనగానే పరిగెత్తుకుంటూ రావాలండి. చచ్చింది పీడ పోయింది అనుకోవాలి. హల్లెలూయా. ఎక్కడ పెట్టబడ్డాడు యేసు ప్రభు? పెట్టబడే స్థలం లేదండి. ఒక విషయం చెప్పంటారా? యేసు ప్రభు దేహాన్ని అడిగింది ఒకళ్ళు, ఆ దేహానికి శుభ్రమైన నారబట్టలు చుట్టి సమాధిలో పెట్టింది ఇంకొకరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలా జరిగిన తర్వాత పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం చదువుకున్నామే, పిలాతు దగ్గరకు వచ్చారు. ఎవరో? ప్రధాన యాజకులు, పరిసయ్యులు. వాళ్ళు వచ్చామన్నారు తెలుసా? అయ్యా, యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు ఆయన ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు. ఏంటో తెలుసా? నేను మరణిస్తాను, 3వ దినము లేస్తాను, నేను మరణిస్తాను, 3వ దినము లేస్తాను. జాగ్రత్తగా ఉంది. ఈ మాట అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? మాకు జ్ఞాపకమున్నది. ఏం జ్ఞాపకం ఉందంట? యేసు ప్రభు పునరుద్ధానుడవుతాడు అనే మాట ఎవరి జ్ఞాపకం ఉంది? శిష్యుల జ్ఞాపకం లేదు, శత్రువులకు జ్ఞాపకం ఉంది. మీ నోటి నుండి ఏ మాట అయితే మీరు పలుకుతారో మీరు మర్చిపోతారో కానీ మీ చుట్టుపక్కల ఉన్న శత్రువులు 100 చెవులు తింటారు. హల్లెలూయా. మీ దేవుడు అజ్ఞాతనన్ను, మీ దేవుడు ఇజ్జాతనన్నాడు, మీ దేవుడు ఆ రోగాన్ని తీసేస్తానన్నాడు, మీ దేవుడు అదిస్తానన్నాడు. హల్లెలూయా. మీరు మర్చిపోవచ్చు, మీ నోట నుండి పలికే మాట మీరు మరవచ్చు, మీ శత్రువులు మర్చిపోరు. ఎందుకు తెలుసా? అది నీ జీవితంలో జరగటం వాళ్ళకిష్టం లేదు. ఇక్కడ కూడా యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? నేను లెగుస్తాను 3వ రోజు, లెగుస్తాను 3వ రోజు, లెగుస్తాను 3వ రోజు. ఈ మాట శిష్యులు గుర్తులేదు. ఎవరు గుర్తుంది? యేసు ప్రభు అంటే శత్రుత్వం కలిగిన శత్రువులు గుర్తుపెట్టుకొని పిలాతు దగ్గర పోయి, పిలాతు గారు, యేసు ప్రభు 3వ దినాన్ని లెగుస్తున్నాడు అని అంటే మీరేం చేద్దాం అనుకున్నారు అన్నప్పుడు వాళ్ళు అంటున్నారు, మా దగ్గర కొంత బలం ఉంది, కొంత సైన్యం ఉంది, మీరు కూడా కొంత బలాన్ని కొంత సైన్యాన్ని ఇస్తే మేము వెళ్ళి సమాధిని భద్రంగా 3 రోజులు కాపాడతామన్నారు. హల్లెలూయా. ప్రపంచంలో ఎవరి సమాధిని ఇలా 3 రోజుల నుంచి 3 రోజులు భద్రంగా ప్రొటెక్ట్ చేయలేదు ఎవరి సమాధిని. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధిని మాత్రమే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరూ వెళ్ళి ఎవరెవరు వెళ్ళారో చూడండి. ఆ 63వ వచనంలో 62 మరునాడు అనగా సిద్ధపరుచున్న దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులు, పరిసయ్యులు పిలాతు వద్దకు వచ్చారు. వచ్చి 65వ వచనం, అందుకు పిలాతు, కావలివారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పిన. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు. ఇంకెవరున్నారు చూడండి, 28:11 వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోకి వచ్చి జరగని సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతోనూ చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి సైనికులను చాలా ద్రవ్యమిచ్చి. హల్లెలూయా. యేసు ప్రభువును సమాధి చేసిన తర్వాత ఈ సమాధిలో నుండి బయటికి రాకుండా చేయాలి. దానికోసం అందరూ ప్రయత్నిస్తారో తెలుసా? సమాధి చేశారు కదా, సమాధికి పెద్ద బండరాయి వేశారు. ఈ బండరాయికి పెద్ద గొలుసులు వేశారు, ఇనుప సంఖ్యలు వేశారు. ఇటొక బంట్రోతుని ఇటొక బంట్రోతుని నిలబెట్టారు, వాచ్మెన్ లాగా. తర్వాత కావలివారు పట్టణంలో నుండి ఎవరైనా వస్తున్నారని చూడ్డానికి కొందరు, సైనికులు కొందరు, పిలాతు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా యేసు ప్రభు 3 రోజుల తర్వాత ఎలా బయటకు వస్తాడో మేము చూడాలి. హల్లెలూయా. వీళ్ళందరూ ప్రయత్నం ఏంటి తెలుసా? యేసు ప్రభు సమాధిలో నుండి బయటికి రాకూడదు. ఇప్పుడు వీళ్ళ ఆలోచన తెలుసా? మా బలం కింద యేసు ప్రభు సమాధిలో ఉండిపోయాడు, మా పవర్ కింద, మా కంట్రోల్లో,
మా శక్తి కింద, మా అధికారం కింద యేసు ప్రభుని మేము భద్రం చేసి ముద్ర వేసి సీలు వేసి ఇక యేసు ప్రభు బయటికి రాలేడు అని వీళ్ళు అనుకుంటున్నారు. మూడో రోజు వచ్చేసిందండి. వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూడండి ఒకసారి. 28వ అధ్యాయము 6వ వచనము. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. హల్లెలూయా. యేసు ప్రభు సమాధిలో లేడండి, ఆయన తిరిగి లేచాడు. వీళ్ళేమనుకున్నారు? బండ వేశాం, సంఖ్యలు వేశాం, పిలాతు బలం, శాస్త్రుల బలం, ప్రధాన యాజకుల బలం, అధికారుల బలం, సైనికులు, పంట్రోతులు, ఈ బలం కింద యేసు ప్రభుకి రాడనుకున్నారు. కానీ యేసు ప్రభు దగ్గర ఏ బలం ఉంది తెలుసా? పునరుద్ధాన బలం ఉంది. గట్టిగా చప్పట్లు కొడదాం మనం. హల్లెలూయా. వీళ్ళ దగ్గర ఏ బలం ఉంది? ఈ బండకున్న బలం ఉంది. వీళ్ళ దగ్గర ఏముంది? ఈ సంఖ్యలకున్న బలం ఉంది. వీళ్ళ దగ్గర ఏముంది? ఇటు అటు నిలబెట్టిన బంట్రోతుల బలం ఉంది. పిలాతులు, అధికారులు, ప్రధాన యాజకులు, పెద్దలు, ఈ బలం ఉంటే యేసు ప్రభు దగ్గర ఏ బలం ఉంది తెలుసా? పునరుద్ధాన బలం. హల్లెలూయా. ఈ పునరుద్ధాన బలం ముందు ఎవ్వరి బలం నిలబడదు. మూడో రోజు వచ్చింది. వీళ్ళు ఇంకా కావలి కాస్తున్నారు. మూడో రోజు వచ్చిందండి. యేసు ప్రభు తిరిగి లేచి వెళ్ళిపోయాడు. మరి సమాధిని ఎవరు దొరిలిచ్చారు? ఈ సమాధికి ఉన్న రాయి ఎవరు తీశారు? యేసు ప్రభుకి అవసరం లేదు. యేసు ప్రభుకి ఈ సమాధికున్న రాయి తీసి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత ఈ యొక్క క్షయమైనది అక్షయతను ధరించుకుంటుంది. ఆయన ధరించింది మహిమా శరీరం. మహిమా శరీరం అంటే మన తలుపులు వేసిన అందులో నుంచి రాగలడు, గోడలోంచి రాగలడు. శిష్యులు ఒకరోజు అందరు భయంతో ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చున్నప్పుడు ఆయన తలుపులో నుండి లోపలికి వచ్చాడు. మరి ఎందుకు ఈ సమాధికి ఉన్న బండరాయి తీయాల్సి వచ్చిందో తెలుసా? బండరాయి తొలగించకపోతే లోపల యేసు ప్రభు ఉన్నాడు అనుకున్నారు. మరి ఎవరు తొలగించారు బండరాయి? చూడండి 28వ అధ్యాయం 2వ వచనం. దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. హల్లెలూయా. ఎవరు దొర్లించారు రాయి? ప్రభువు దూత దొర్లించింది రాయి. యేసు ప్రభు సమాధిలో నుండి ఈ రాయి నుండి బయటకు వచ్చేసాడు. మరి రాయి ఎందుకు తీయబడ్డదంటే, రాయి ఉంటే ఏమంటారు తెలుసా? రాయి ఉంటే ఏమంటారు? యేసు ప్రభు పునరుద్ధానుడు కాలే, లోపలే ఉన్నాడో అని అనుకుంటారు. రాయి ఎందుకు తీయబడ్డో తెలుసా? సమాధి ఖాళీ చేయబడింది. హల్లెలూయా. సమాధి ఖాళీ చేయబడింది ప్రియులారా. ఆయన దగ్గర ఏ బలం ఉందంట? పునరుద్ధాన బలం. మరణమును కంటే గొప్ప బలం, మరణమును మించిన బలం, మరణమును జయించే బలం. హల్లెలూయా. ఒక్క మాట అపోస్తుల కార్యాలు 2:24 చదవండి. 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. మరణమును యేసు ప్రభువుని మరణము బంధించయుంచి లేదు. జాగ్రత్తగా విందాం. నాకెళ్ళి చూడండి. ఇంటి దగ్గర రోజు ఉంటారు, వాళ్ళు రోజు ఆడుకోవచ్చు. రాయబడిన మాట ఏంటంట? మరణము యేసు ప్రభువుని బంధించి ఉంచుట అసాధ్యం. మరణానికి చేత కాదు యేసు ప్రభువుని సమాధి చేసి సమాధిలోనే ఉంచడం. ఎందుకనంటే మరణమును కంటే మించిన బలం యేసు ప్రభు దగ్గర ఉన్న బలం. అదే పునరుద్ధాన బలం. అదే ద పవర్ ఆఫ్ రిజరక్షన్. పునరుద్ధానం ఇంగ్లీష్లో రిజరక్షన్ అంటారు.
వీళ్ళందరూ ఏమనుకున్నారు, కావల వారిని పెట్టాము, బండని బాగా గట్టిగా సీల్ వేసి సంఖ్యలు వేసి బిగించేసాము, మా దగ్గర పిలాతు బలం ఉంది, మా బలం ఉంది, అధికారుల బలం ఉంది, పెద్దల బలం ఉంది, ఇప్పుడు ఈ బలం కింద యేసు ప్రభు ఉండిపోయాడు, జీసస్ మా కంట్రోల్లో ఉన్నాడు. కానీ మరణమే ఆయనను బంధించి ఉంచలేదంట. ఎందుకని? ఆయన దగ్గర ఏ బలం ఉందమ్మా? పునరుద్ధాన బలం ఉంది, పునరుద్ధాన శక్తి ఉంది, పునరుద్ధాన ప్రభావం ఉంది. వీళ్ళ బలం ఏం చేస్తుందండి? హల్లెలూయా. వీళ్ళ బలం ఏం చేయలేదు. యేసు ప్రభు తిరిగి లేచాడు, మృత్యుంజయుడయ్యాడు. దూత చెప్తుంది ఆయన ఇక్కడ లేడు. సమాధిని భద్రం చేశారు, సమాధి ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఆ సమాధి, ఆ స్థలాన్ని ఏమంటున్నారు? మనం చదువుకున్నాం 28:7 వచనం, 6వ వచనం మత్తయి సువార్త. లేడు, లేచి ఉన్నాడు, రండి. చాలు. పండుకొనిన స్థలం ఏంటిదంట? సమాధి ఏంటిదంట? పండుకొనే స్థలం. ఇట్ ఈజ్ ఎ స్లీపింగ్ ప్లేస్. మనకు సమాధిని చూడడం వలన గడగడగడలా ఉడుకుతుంటాం. ఇక సమాధిని చూడడం వలన వనకాల్సిన అవసరం లేదు. సమాధిని చూడడం, ఓహో నేను నిద్రించే స్థలమా అని అనిపించాలి క్రైస్తవుడికి. కానీ సమాధిని పోవాల కాళ్ళు చేతులు గడగడగడ వణుకుతాయి. ఎవరుంటారు సమాధుల్లో? ఎవరుంటారు? శవాలు ఉంటాయి, నిద్రిస్తున్న దేహాలు ఉంటాయి. ఇక్కడ రాయబడిన వాడిని తెలుసా? సమాధిని, ఖాళీ స్థలాన్ని, అది పండుకొనిన స్థలం. మీకు సమాధి కనపడంలోనే మీకు ఒక్కటే మైండ్లోకి రావాలి, క్రైస్తవుడిగా నువ్వు భయపడాల్సిన అవసరం. నేను పండుకునే స్థలం, నేను విశ్రాంతి తీసుకునే స్థలం. రెండవ రాకడ వరకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఆ సమాధిలో నేను శాశ్వత నిద్రలో ఉన్నట్లు. పండుకునే స్థలం. పడుకున్నవాడు లేకుండా ఉంటాడా? ఈ ఎండాకాలం ఫ్యాన్ కింద పండుకునేవాడు సుమారుగా ఒక 5 గంటలు 6 గంటలు పడుకుంటాడు. మంచి కూలర్ కింద పడుకున్నాడు 7 గంటలు పడుకుంటాడు. ఏసీలో పడుకున్నాడు 2 రోజులు పడుకుంటాడా? ఏసీలో పడుకున్నాడు. పడుకుంటే బాగా నిద్ర వస్తే 1 రోజు పడుకోనియండి, లేదా 2 రోజులు పడుకోనియండి, కానీ తిరిగి లేవాల. స్లీప్ వెల్ మ్యాట్రస్ మీద పడుకున్నా, ఇంకా మంచి మంచి కర్రలాని మీద మ్యాట్రస్ మీద ఎందు మీద పడుకున్నా, పండుకున్నవాడు తిరిగి లేవాలి. మనం గుర్తుంచుకోవాల్సింది తెలుసా? సమాధి మనకి నిద్రించే స్థలం. క్రైస్తవుడా, సమాధిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ప్రభువును నమ్మిన నీకు అది నిద్ర పొందే, విశ్రాంతి పొందే స్థలం. నిద్రించిన వాడు లేచినట్లే ప్రభువు తన రాకడలో మనల్ని లేపునుగాక. హల్లెలూయా. మనం లేపుతుడండి. మన వయసు అయిపోతుంది, ముసలితనం వస్తుంది, అయ్యో నేను మరణించబోతానన్న భయం నీకు ఉండొచ్చు. మరణించిన తర్వాత సమాధి చేస్తారని ఆలోచన నీకు ఉండొచ్చు. కానీ ఆ సమాధి ఇప్పుడు చూసుకొని నువ్వు అనుకోవాలి, ఓహో నిద్రించేది పండుకొనిన, ఇక్కడ రాయబడింది అదేనా నా సొంత మాటన, పండుకొనిన స్థలం. అక్కడ తర్వాత ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు. ఆ సమాధి ఖాళీ చేయబడింది. నీ సమాధి, నా సమాధి కూడా ప్రభు రాకల్లో ఖాళీ చేయబడునుగాక. సమాధుల్లో ఉండాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. యేసు ప్రభు వచ్చిన నేను రానండి, ఇంకా నేను పండుకోవాలంటారా? పండుకుంటావా? ఆయన రాకడలో సమాధిలో నువ్వు ఎత్తబడాలి. లేదు నాకు ఇక్కడే బాగుంది, నేను లెగవనంటవా? హల్లెలూయా. పండుకొనిన స్థలం ఇది, పండుకొనిన ప్రాంతం ఇది. వీళ్ళందరూ అనుకుంటున్నారు యేసయ్యని మేము బయటికి రాకుండా చేసేసాం, ఆయన దగ్గర ఏ బలం లేదనుకున్నారు. కానీ ఆయన దగ్గర పునరుద్ధాన బలం ఉంది. ఆయన దగ్గర పవర్ ఆఫ్ రిజరక్షన్, ఆ బలంతో ఆయన ఉన్నాడు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. మరణమునకు చేత కాదు యేసయ్యను బంధించి ఉంచడం, మరణము వల్ల కాలేదు. ఈరోజు పునరుద్ధానుడై తిరిగి లేచిన రోజు. హల్లెలూయా.
పునరుద్ధానుడై లేచిన రోజు. ఈ పునరుద్ధానుడై యేసు ప్రభు తిరిగి లేచితే మన జీవితంలో జరిగిన 3 విషయాలను చెప్పేసి నేను ముగించేస్తాను. ఒక్కసారి మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుదాం. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. చాలు మళ్ళీ ఒకసారి చదువుదామా. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. వినాలి జాగ్రత్తగా. మీరు వింటేనే అర్థమైంది. మనకేందంటే దేవుడు నిన్ను అటు ఇటు కింద పైన అమాంతం ఆశీర్వదించును కాబట్టి వింటారు. వాక్యం చెప్తే మనం ఎక్కించుకోవాలి. హల్లెలూయా. అది వాక్యములోనే దేవుడు ఆశీర్వాదాలు ఉంచాడు, వాక్యములోనే దేవుడు మేలులు దాచుంచాడు. ఇక్కడ రాయబడిన మాట తెలుసా? కడపట నశింపజేయబడు శత్రువు మరణం. నీ శత్రువు నా శత్రువు ఎవరు? ఎరా తిరుపతమ్మ, నీ శత్రువు ఎవర్రా? కాదు కదరా. మన శత్రువు ఎవరు? ఇంటి పక్కోడు, ఇంటి వెనకోడు, ఇంటి ముందోడు, నిన్ను తిట్టినోడు, వద్దన్నోడు, నీకు అప్పడిగితే ఈయనొన్నోడు, వాడేనా? వాడు కాదు మన శత్రువు. మన శత్రువు ఎవరు తెలుసా? మరణం. నిన్ను నన్ను నశింపజేసే మరణం మన శత్రువు. మనం ఏమంటాం? వాడు అడిగి తప్పి లేదు, ఏం అడిగితే ఇంట్లో పప్పి లేదు, నన్ను అదన్నదే, నన్ను ఇదన్నదే, తోటలో నన్ను సరిగ్గా బెలవలేదు, నన్ను పట్టించుకోలేదు, వీళ్ళని మన శత్రువులుగా భావిస్తున్నాం. కానీ ఈ శత్రువు ఎవరంట? మరణం అండి. నిన్ను నన్ను నశింపజేసేది శత్రువు మరణం. దీన్ని ఈరోజు యేసు ప్రభు నశింపజేసిన రోజు. హల్లెలూయా. ఈస్టర్ అంటే అర్థం తెలుసా? పునరుద్ధానం అంటే ఈరోజు యేసు ప్రభు తిరిగి లేవడం. యేసు ప్రభు తిరిగి లేవడం అంటే మరణానికే మరణం. ఈ మాట చెప్పండి. మరణానికే మరణం. ఈరోజు మరణానికి మరణం ఏంది? ఇదే కొత్తగా ఉంది అంటున్నారా? మరణానికి మరణం ఏంటి? కరోనా ఎంతమంది వచ్చింది మీలో? చేతులు ఎత్తండి. కరోనా వచ్చిందా? ఫస్ట్ డెలివరీలో పాప అప్పుడు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు అందరి భయం ఏంటి? కరోనా వచ్చినప్పుడు అందరూ పోవడమే. ఎందుకంటే వ్యాక్సిన్ లేదు. కరోనా వచ్చి లక్షల మంది చచ్చిపోయిన తర్వాత అప్పుడు వ్యాక్సిన్ వచ్చింది. హల్లెలూయా. అమ్మమ్మ వాక్యం కంటే కూడా పిలుతుంటే పావిందని అంటుంది. విందాం జాగ్రత్తగా. మరణానికే మరణదినం ఈరోజు. హల్లెలూయా. ఈరోజు మరణానికే మరణదినం. కరోనా వచ్చినప్పుడు అందరికీ భయం ఏంటంటే, అయ్యో నేను మరణించబోతున్నాను, అయ్యో నాకు కరోనా వచ్చింది, నేను చచ్చిపోబోతున్నాను. కరోనా వైరస్ వల్ల ఏమొచ్చింది? మరణం వచ్చింది. మరి వ్యాక్సిన్ కనుక్కుంటే ఏమొచ్చింది? ఈ కరోనా వైరస్కి ఈ వ్యాక్సిన్ మందేస్తే వైరస్ చచ్చిపోద్ది. హల్లెలూయా. అర్థమైందన్నమాట. కరోనా వచ్చింది, మనుషులు చనిపోతున్నారు. ఈ వైరస్ వల్ల మనుషులు చనిపోతున్నారు. వ్యాక్సిన్ కనుక్కుంటే ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్ను చంపేది. హల్లెలూయా. మీరు ఎంతమందికి ఎక్కుతుందో నాకు తెలియట్లేదు. కరోనా వైరస్ వల్ల మరణం ప్రజలకు వస్తుంది. ఈ కరోనా వైరస్కి వ్యాక్సిన్ కనుక్కుంటే ఏమైంది చెప్పండి? వైరస్ చచ్చిపోద్ది, మరణము ప్రజల్లో ఉండకుండా పోద్ది. యేసు ప్రభు కూడా వ్యాక్సిన్ లాంటోడు. మరణము వైరస్ లాంటిది, కరోనా వైరస్ లాంటిది మనకు వచ్చింది. యేసు ప్రభు తిరిగి లేవడం వల్ల, ఆ యేసు ప్రభు వ్యాక్సిన్ వల్ల మనలో ఉన్న మరణము నశింపచేయబడి నిత్య జీవము దేవుడు మనలో నిలిపాడు. హల్లెలూయా. నీలో నాలో ఏముందనుకోండి, ఇప్పుడు మరణం లేదు. ఎటర్నల్ లైఫ్, శాశ్వత జీవం. కరోనా వచ్చినప్పుడు మరణం వచ్చింది వైరస్ వల్ల. వ్యాక్సిన్ కనుక్కోవడం, వ్యాక్సిన్ ఏం కూడా వెంటనే ఏమైంది? మనలో ఉన్న వైరస్, మనల్ని నశింపజేసే వైరస్, మనల్ని మరణానికి గురిచే వైరస్కే మరణం. హల్లెలూయా. నేను చూసి ఆ టైంలో కొడుకు కరోనాని పెట్టండి పేరు. ఏం పేరు? కరోనా. ఎందుకంటే వీడు కరోనాలో పుట్టిండు.
చాలామంది సమాధుల మీద కూడా రాశారు, ఇతడు కరోనాతో పోరాడి చచ్చిపోయాడు. ఈరోజు నేను బ్రతుకున్నానంటే ప్రభు మహాకృపను బట్టి, ఆ వ్యాక్సిన్ వేసుకోవడాన్ని బట్టి నేను బ్రతుకున్నా. నిత్య మరణం నాలో నుండి ఎలా తొలగించబడ్డదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానం వలన ఈరోజు మరణానికే మరణం. హల్లెలూయా. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ దేహం మరణించిన నిత్య మరణం కాదు, ప్రభువు రాకడలో ఈ దేహం లేపబడుతుంటుంది. మరలా నన్ను తట్టి ప్రభువు లేపుతాడు. ఈరోజు పునరుద్ధాన దినం రోజు నీకు ఇస్తున్న ఒక అభయం ఏంటంటే మరణానికే మరణ దినం. మీరు గుర్తుపెట్టుకోవాలి, మరణానికే మరణ దినం. కడపటి నశింపజేయబడు శత్రువు మరణాన్ని నాశనం చేసి మరణానికే ఒక డేట్ వేశాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తారు సార్? యేసు ప్రభు సమాధి నుండి బయటకు వచ్చాడు. ఇప్పుడు సమాధిలో ఎవరిని పెట్టిండు? మరణాన్ని పెట్టేసిండు. హల్లెలూయా. మీకు ఎంతమందికి అర్థమైంది? యేసు ప్రభు మరణించాడు అనుకున్నారు, ఈయన పునరుద్ధానుడే తిరిగి లేచాడు. ప్రజలందరి మీద ఉన్న మరణాన్ని తీసి సమాధిలో పెట్టేసి ఇప్పుడు నీ పని అయిపోయిందని చెప్పాడు. మరణానికే మరణ దినము పునరుద్ధానము అంటే. హల్లెలూయా. యేసు ప్రభు తిరిగి లేకపోతే ప్రజలలో ఉన్న మరణం అలాగనే ఉండేది. రెండవది, ఇదే 15వ అధ్యాయము 54 వచ్చిన ముందే చివరి మాట, విజయమందు మరణము మ్రింగివేయబడెను. హల్లెలూయా. చెప్దాం, ఈరోజు మరణాన్ని మ్రింగివేసిన రోజు. ఫస్ట్ది ఏంటిది? మరణానికే మరణం, యేసు ప్రభు పునరుద్ధానుడు కాబట్టి. రెండవది, మరణము మ్రింగివేయబడిన రోజు ఈరోజు. ఎందుకని? మరణం అందరినీ మింగేస్తుంది. చిన్నవాడిని మింగేస్తుంది, పెద్దవాడిని మింగేస్తుంది. ధనవంతుణ్ణి, దరిద్రుణ్ణి, గొప్పవారిని, అధికుణ్ణి, అందచందాలు కలిగిన వారిని అందరినీ కూడా ఈరోజు మరణం మింగేస్తూనే ఉంది. ఈ మింగివేసిన మరణాన్ని యేసు ప్రభు తన పునరుద్ధానాన్ని బట్టి మృంగివేశాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? మరణమే మృంగివేయబడిన రోజు. ఈ మరణం ప్రజలందరినీ మింగేస్తుంది. హల్లెలూయా. అందుకేనండి గుర్రం జాషువా గారు ఒక పద్యం రాశాడు, జాగ్రత్తగా విందాం. మరణం మీద. భక్త హరిశ్చంద్ర నాటకం చూశారు ఎవరైనా? ఆ భక్త హరిశ్చంద్ర అనే వ్యక్తి వారణాసిలో కాటి కాపరిగా పనిచేస్తున్నప్పుడు పాడిన పద్యం ఇది. దాన్ని ఎవరు రాశారంటే గుర్రం జాషువా రాశాడు. ఏంటి తెలుసా? ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోనే కరిగిపోయే, ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలోనే కలిసిపోయే, ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికను కలిగిన అధికార ముద్రికలు అంతరించి. ఏమన్నా అర్థమైందే? ఇచ్చోటనే ఈ స్థలంలోనే, ఈ మరణ ప్రదేశంలోనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలోన. లేత ఇల్లాలని తెలుసా? అప్పుడే పెళ్ళైన స్త్రీ ఏమండి, భర్త చనిపోతే ఆ లేత ఇల్లాలి సౌరు, నల్లపూసల సౌరు అంటారు కదా, గంగలోన కలిసిపోయి, చోటనే ఎట్టి పేరెన్నికను కలిగిన అధికార ముద్రికలు అంతరించే. నేను స్టాంప్ వేసి పంపిస్తే ఎవడైనా సరే నా అధికారం కింద రద్దే అన్నోడు కూడా ఈ మరణం కింద చచ్చిండు. ఇచ్చోటనే కమ్మని సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగి. ఇక్కడ మంచి మంచి పేరెన్నికను కలిగిన కవులు కూడా ఈ స్థలంలోనే చనిపోయారు. ఇచ్చోటనని ఆ సత్కవీంద్రుని కమ్మని కలం, ఇచ్చోటన లేత ఇల్లాలి నల్లపూసల సౌరు. ఏమండి, నేను ఒక వీడియో చూసిన, పెళ్ళికి వచ్చిందండి ఫ్రెండ్, పెళ్ళికి వచ్చింది, పెళ్ళయింది, ఫ్రెండ్తో ఫోటో దిగుతుంది, ఇటు ఇద్దరు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఉన్నారు, నవ్వుతుంది, స్ట్రోక్ వచ్చి పడిపోయింది. తాళి కడుతూ తాళి కట్టాడు, కట్టి ఫోటోలు దిగుతుండు,
పెళ్లి కొడుకు స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. మరణము అందరినీ, తింటున్నప్పుడు చనిపోయారు, నవ్వుతూ చనిపోయారు, బాత్రూంలో కాలు జారిబడి. ఏమండి, మరణం ఎలా ఎప్పుడు ఎట్లొస్తుందో తెలియదు. అది అందరి బంధువు ఎవరు? మరణం. మన ఇంటికి కూడా వస్తుంది, మనకే ఎదురు చూడాలి, భయపడాల్సిన అవసరం లేదు. నిత్య మరణం కాదు, అది తాత్కాలిక మరణం. ఎందుకని? నిద్రించే సమయం మనకు కావాలి కదా. అలసిపోయాం, ఈ లోకంలో కష్టపడ్డాం. ఏమండి, వివాహాలు చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం, వాళ్ళని పెద్ద చేసాం, పెళ్లి చేసాం, పురుళ్ళు పోసాం, ముసలితనానికి వచ్చినాం. ఇంకా కష్టపడతావా? అమ్మ అంటది, నాకు ఇంకా వయసు ఉంటే 10 ఎకరాల పత్తి, 5 ఎకరాల మిర్చికి వచ్చేటట్టు ఉంది. ఇంకా అక్క చెప్పు, నువ్వు చెప్పు. నిద్రే అసలు రాత్రి దేవుడు లేకుండా చేస్తే 24 గంటలు, పగలే చేస్తే 24 గంటలుగా ఏం లేదు, టెంట్ వేసుకొని తోటలోడు ఉండేటట్టు ఉంది. ఎందుకు నిన్ను నన్ను మరణానికి తీసుకొని వెళ్తానో తెలుసా? నిద్రపోరా నాయన, ఎన్ని సంవత్సరాలు కష్టపడతావు? ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు వస్తేనే ప్రభుత్వం ఉపయోగించుకోదు, అయిపోయింది ఇక నువ్వు రిటైర్మెంట్, ఇంట్లో పడి పెన్షన్ ఇస్తామంటారు. దేవుడు కూడా అంతే, చాలు 70, 80 తర్వాత పడుకో. ఎవరిస్తారకి ఈ ఆప్షను? ఎవరిస్తారు? ఎవరెవరో చేసి నువ్వు 70 సంవత్సరాలు కష్టపడ్డాక చాలు, రా కొద్దిసేపు పడుకుంది కానీ మళ్ళా నేను నిన్ను లేపుతాను అంటున్నాడు. ఈరోజు మరణము మృంగివేయబడిన రోజు. ఈరోజు మరణానికే మరణ దినం. ఈరోజు యేసు ప్రభు సమాధి నుండి బయటకు వచ్చాడు, పునరుద్ధానుడై. మరణము ఏలుబడి చేస్తుంది. ఈ మరణాన్ని తీసుకొచ్చి సమాధిలో పెట్టి ఇప్పుడు దీనికి సీలేసాడు. ఇప్పుడు దీన్ని ఎవరు బయటకు తీసుకొని రావాలి? ఎవరి వల్ల కాదు. హల్లెలూయా. మరణపు తాళపు చెవులు కలిగిన వాడు ఆయన. ఇప్పుడు దాన్ని లోపలేసి కీసేసి ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. మరణానికి మరణ దినము, మరణము మృంగివేయబడిన రోజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మైక్ టైసన్ తెలుసు, ఎంతమంది తెలుసు? మైక్ టైసన్ మంచి బాక్సర్. ఆయన బాక్సింగ్ తెలుసు కదా, పిల్లలు గుద్దుకుంటారు ఊహు ఆహు అని. మంచి బాక్సరు. ఆయన రింగులోకి దిగిందంటే అటోడు ఎంత తోడైనా సరే అవుటే. ఒక్క గుద్దుకే మనం అవుటే, నేను కూడా అవుటే. కండలు తిరిగి ఉంటాడు. ఒక్క గుద్దు గుద్దిందంటే గోళ్ళ పడిపోతాయి. అలాంటి వ్యక్తిని అనుకున్నాడు. అసలు నా ముందు ఎవరో నిలబడరు, నేను రింగులోకి దిగితే పక్కోడు పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక పంచి తట్టుకోలేరు, పంచి ఒక గుద్దుకు నిలబడలోని ఉన్నారు. కానీ కొంతకాలానికి ఒకడు వచ్చిండు, నేనున్నా నీతో తలపడతాడు అన్నట్లే రింగులోకి వచ్చిండు. ఎవడైతే నన్ను ఎవడో ఓడించలేడు, అందరిని నేను గెలుస్తాను, ఈడోడిపోయాను తెలుసా? నేను ఇక ఆడనో, రిటైర్మెంట్ ఇచ్చేస్తానని రిటైర్మెంట్ ఇచ్చేసిండు. హల్లెలూయా. ఈ రోజు నుండి ఎందుకని సవాలు విసిరిండు, ప్రపంచంలో ఎవడైనా వచ్చి బాక్సింగ్లో నన్ను ఓడిస్తే నేను ఇక బాక్సింగ్ ఆడను అన్నాడు. ఆ మాట మీద నిలబడ్డాడు. కొంతకాలానికి బాగా కష్టపడి శ్రమపడి బాక్సింగ్ నేర్చుకొని వచ్చాడు. వచ్చి ఈ టైసన్తో తలపడ్డాడు. టైసన్ను ఓడించాడు. ఈ టైసన్ అన్నాడు, నేను చెప్పినట్టే బాక్సింగ్కి నేను పదవి విరమణ, ఇక నేను బాక్సింగ్ నా జీవితంలో ఆడను అని బాక్సింగ్ వదిలేశాడు. హల్లెలూయా. మరణం కూడా అనుకుంటుంది, నా ముందు ఏ మనిషి నిలబడలేడు, ధనవంతుడు నిలబడలేడు, అధికారుడు నిలబడలేడు, ప్రాణం పోసే డాక్టర్ నిలబడలేడు, యాక్టర్ నిలబడలేడు, ధనవంతుడు ఎవ్వరు నిలబడలేడు. మరణము నాకు అందరి మీద విజయం అనుకుంది. కానీ ఒకడు వచ్చాడండి. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. నిన్ను ఓడించగలిగిన వ్యక్తిని నేనున్నానన్నాడు. హల్లెలూయా. నువ్వు అందరిని జయిస్తున్నావు, అందరికీ మరణ భయాన్ని కలగజేస్తున్నావు. ఎప్పుడు మరణ భయం స్టార్ట్ అయింది చెప్పండి మనకి? అక్క, నీకు మరణ భయం ఎప్పుడైనా కలిగిందా? ఎప్పుడు కలగలేదా? ఎప్పుడు కలిగింది తెలుసా మరణ భయం? ఒక స్త్రీ ప్రెగ్నెంట్ కాగానే భయం వేసిద్ది. నా కడుపులో పడ్డ నలుసు బయటకు వస్తాడా? మరి లేదన్నది అక్క, నువ్వు లేదు పర్లేదమ్మా, రాలేదు. ఎవరికి మరణ భయం? ఎవరికి కలలేదా? ప్రతి ఒక్కరు కలిగిద్ది.
కడుపులో నలుసుబడిన రోజు నుండి నెల గడుస్తుంటే 2 నెలలు అయినాయి. ఆటిబిట్టు కొట్టుకుంటుందో లేదో, బరువు పెరుగుతుందో లేదో, కాళ్ళు చేతులు వచ్చినో లేదో, ఈ మొద్ద ఈ అవయవాలు వచ్చినో లేదో, 6 నెలలకి టెఫాకి, 9 నెలలకు మళ్ళీ ఒక స్కానింగ్కి పోయి 9 నెలల తర్వాత బయటకు వచ్చిన తర్వాత మధ్యలో ఏమైనా జ్వరం వచ్చిందో, కామెరలు వచ్చినాయో, వాడిని చూస్తే మా ఒకటే భయం, ఏమైనా చూసినా ఒకటే భయం. ఎందుకని? ఏ సమయంలో మరణం రింగేస్తుందో అని భయం. మరి లేదంటే ఎక్కడ? కడుపులో పడిన దినం మొదలుకొని అమ్మాయి నువ్వు గర్భవతి అయ్యావని తెలియగానే ఈ అమ్మాయికి ఒకటే టెన్షను. ఎందుకని? వీడు బయటకు వస్తాడా, వచ్చినోడు మంచిగా ఉంటాడా, ఎదుగుతుడా, కుర్రోడు అవుతాడా, కుర్రోడై బైక్ కొన్నాడు, మరి బైక్ మీద వెళ్తాడో, ఉద్యోగానికి వెళ్తాడో. ఏనండి, లేదక్క మీకు? గోపి వచ్చేంతవరకు భయం లేదు నీకు? నేను బయటికి వెళ్ళి వచ్చేదాకా భయమే ఉంటుంది, మీరు బయటకు వెళ్ళి వచ్చేదాకా భయమే ఉంటుంది. ఎందుకని? అమ్మ వెళ్ళి మళ్ళీ వస్తానని చెప్పిన వాళ్ళే తిరిగి రానోళ్ళు ఉన్నారండి. ఈరోజు మరణము మృంగివేయబడిన రోజు. ఈరోజు మరణానికే మరణము. హల్లెలూయా. మరొక మాట చదువుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక, మొదటి అధ్యాయం 10వ వచనము చివరి లైన్ చూడండి. చివరి లైన్, మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన. ఈరోజు ఏంటి తెలుసా? మరణాన్ని నిరర్ధకము చేసిన రోజు. యేసు ప్రభు పునరుద్ధానుడు అవ్వడం వలన జరిగిన 3 విషయాలను జ్ఞాపకం చేస్తున్నాను. 1, మరణానికే మరణదినం. 2, మరణము మృంగివేయబడిన రోజు. 3, మరణానికి అడ్రస్ లేదు. ఇక మరణానికి ఏం లేదు, నిరర్ధకం, అర్థం లేదు. అరే నా బతుకు అసలు అర్థం లేదు, నా బతుకేంది అంటారు కదా, నా బ్రతుక్కి అర్థం లేదు అని లోకస్తులు చెప్తుంటారు. కానీ ఈరోజు యేసు ప్రభు ఏం చేసేసా, మరణానికి అడ్రస్ లేకుండా మరణాన్ని నిరర్ధకం చేసి, ప్రజలు ఏ మరణాన్ని చూసి భయపడుతున్నారో మీరు ఆ మరణాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. నేను మరణాన్ని గెలిచి తిరిగి లేచాను. ఇప్పుడు మరణానికి అడ్రస్ లేదు, మరణానికి శక్తి లేదు, మరణానికి మీకు పవర్ లేదు. మీరు మరణం చూసి భయపడొద్దు నా ప్రియ దేవుని బిడ్డలారా. 3వ మాట, ఈరోజు యేసు ప్రభు పునరుద్ధానుడే తిరిగి లేచిన రోజు, మరణము నిరర్ధకము చేయబడిన రోజు. అంటే మరణానికి ఒక అర్థం లేదు, మరణానికి అర్థం లేని రోజు. ఎవరి జీవితంలో జరుగుతుంది తెలుసా? మన జీవితంలో జరుగుతుందండి. మరణం ఏదైనా చేయగలదు, మరణం ఏదైనా చేయగలదు. అదే జాషువా గారు మరొక పద్యాన్ని రాసిండు తెలుసా? మరణమా నీకెంత శక్తి గలది, మరణమా నీకెంత శక్తి గలది తెలుసా? ఏమని రాసిండు తెలుసా? గద్దె మీద కూర్చున్న గనుడును ఈడ్చుకొని తీసుకొని పోగలవు, తల్లి ఒడిలో ఉన్న చంటి బిడ్డను రూపు లేకుండా చేయగలవు, ప్రియురాలి ఒడిలోన నయగారాలు పోతున్న ప్రియుణ్ణి ఎత్తుకెళ్ళి దాచగలవు, మరణమా నీకెంత శక్తి కలదే అన్నప్పుడు ఇంకో మాట తెలుసా? మరణమా నువ్వు నన్నేం చేయగలవు, చీప అన్నాడంట. ఎందుకని? ప్రభు యేసు పాదాల విందారగించుచన్న నన్ను ఎట్లు కదపగలవు? మరణము నీ జీవితంలో నిరర్ధము కావాలంటే నువ్వెవరి దగ్గర ఉండాలా? యేసు ప్రభు పాదముల యొద్ద విందారగించాలి. విందంటే ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని స్వీకరించే వాళ్ళగా ఉంటే మనం ఏం తెలుసా? చీపో. భక్తుడు అన్నాడండి ఈ మాట, మరణమా నువ్వు శక్తి గలదానివి, గద్దె మీద కూర్చున్న గరుడను తీసుకొని వెళ్ళగలవు, చంటి బిడ్డను ఎత్తుకొని రూపు లేకుండా చేయగలవు, ప్రియురాలి ఒడిలో ఉన్న ప్రియుడిని ఎత్తుకెళ్ళి రూపు లేకుండా చేయగలవు, కానీ నన్ను నువ్వు కదపలేవు. ఎందుకని? నేను ఎవరి దగ్గర ఉన్నా? నిన్ను జయించి నిన్ను ఓడించిన యేసు ప్రభు పాదాల దగ్గరుండి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని భుజిస్తున్న నన్ను ఎట్లు కదపగలవు? చీపో, కుక్కన బాగుంటున్న అలా మనం మరణాన్ని ఎదిరించాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకిస్తున్న 3వ మాట,
మరణము నిరర్ధకము చేసిన రోజు, చేయబడిన రోజు, మరణాన్ని మరణించిన రోజు, మరణము మృంగివేయబడిన రోజు నీ జీవితంలో, నా జీవితంలో పునరుద్ధానపు ఈ ప్రభావాన్ని, పునరుద్ధాపు ఈ శక్తిని, పునరుద్ధానం వలన కలిగిన ఆయుష్ను మనం పొందుకోవాలి. మరణంతో మనం ఏమనాలా? చీపో మరణమా, నన్ను నీవు కదపలేవు. ఎందుకని? నేను ప్రభు యేసు పాదాల దగ్గర ఉన్నాను. ఆయన దగ్గర నుండి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని నేను భుజిస్తున్నాను. నన్ను నువ్వెట్లా కదపగలవు? నీకు శక్తి ఉండొచ్చు మరణమా, నీకు బలం ఉండొచ్చు మరణమా, కానీ నీకంటే మించిన బలము నా ప్రభు దగ్గర ఉంది. పునరుద్ధాన బలము. నిన్నే గెలిచాడు. ఆయన దగ్గర నన్ను నువ్వు కదపలేవని చీపో అని చెప్పగలిగిన వ్యక్తి ఒక క్రైస్తవుడు మాత్రమే, ఒక క్రైస్తవురాల మాత్రమే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే, రక్షింపబడిన మాత్రమే, రక్షింపబడి నిరీక్షణతో ఎదురు చూస్తున్న వారు మాత్రమే నేను ఇక శాశ్వతంగా మరణించను. మన మరణం తాత్కాలిక మరణమే. మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? మనం మరణించిన తర్వాత పునరుద్ధానం కొరకు ఎదురు చూస్తాం. పౌలు అంటాడు 3వ అధ్యాయం 10వ వచనం ఫిలిప్పీ పత్రికలో, పునరుద్ధానము ఎలాగైనా నేను పొందాలి. కాబట్టి నేను సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. మనమేమో పెంటనంతా తెచ్చి ఇంట్లో ఉంచుకుంటున్నాం. హల్లెలూయా. పునరుద్ధానము చెందాలి అని అంటే మన జీవితంలో ఉన్న పెంటంతా వెళ్ళాలి. పౌలు అంటున్న మాట 3 చదువుదామా? చూడండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనమేనా? చూడండి 3:10. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణములోను సమాన అనుభవము గలవాడనై ఆయన మరణ విషయములోను ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఏం కావాలంట పౌలుకి? ఎలాగైనా సరే నేను మృతుల్లో నుండి లేవాలి. నేను మృతుల్లో నుండి లేవాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. చచ్చిపోయిన తర్వాత నేను లేగవాలి. మీరు ఎవరైనా అరే నేను చనిపోయిన తర్వాత తిరిగి లేస్తానంటే కర్రలు పట్టుకొని సమాధి దగ్గర రెడీగా ఉంటారు. ఎంతకాలం బతికింది మళ్ళీ లేసిద్దంట అని ఏం చేస్తారక్క? ఆడే 2 దెబ్బలేసి అయిపోయిందిరా. ఎలాగైనా సరే మన జీవితంలో మనకేం కావాలి? పునరుద్ధానం కావాలి. నువ్వు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి తెలుసా? ఆస్తి, ఐశ్వర్యము, ఆశీర్వాదాలు, రోగాలు పోతాయని, కుటుంబం కలిసి వచ్చిద్దని ఆశీర్వాదం ఇది కాదు. దీని కొరకు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు మీరు నమ్ముకుంటే పౌలు అంటాడు మనకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు లేరు. యేసయ్య అంటాడు ఏం కావాలి నీకు? ఆస్త, ఐశ్వర్యమా, ఆరోగ్యమా, వివాహమా, పిల్లల, డబ్బా, స్థలమా, పొలాల, ఇవి పెట్టి పునరుద్ధానం. ఏది కావాలి మీకు? అక్క పునరుద్ధానం కావాలా? ఇవి కావాలా? చెప్పండి అక్క. మీరు చెప్పండి, మీ ఆలోచన చెప్పండి. ఆస్తి, ఐశ్వర్యం, పిల్లలు, ఇల్లు, వివాహం, ధనం ఇవన్నీ ఇటు పెట్టిండు, ఇటేమో పునరుద్ధానం పెట్టి. ఈ రెండిట్లో మీరు ఏది ఎంచుకుంటున్నారు? మీ ఓటు దేనికి? చేతులు ఎత్తండి. ఇటు అన్నోళ్ళు ఇటు చూపించండి, ఇటు అన్నోళ్ళు ఇటు చూపించండి. ఇటేనా? ఈ వద్దుగా అక్కడ నిజం చెప్పండి. ఈ వద్దా? ఈ యొద్దా? ఇదేనా? పౌలు అంటాడు నాకు ఈ వద్దురా, ఇది కావాలా. ఇవన్నీ పెంట. ఈ లోకంలో బ్రతికున్నంత వరకు ఇవి ఉపయోగపడతాయి. మరి చచ్చిపోయిన తర్వాత ఇది ఎవరిస్తారు? మనమేమో డాపెంట ఇంట్లో ఉండు, రాపెంట బీరువాల్లో ఉండు, రేపెంట మంచం కింద ఉండు. పౌలు అంటుంటే పెంటనంతా పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. పునరుద్ధానం కావాలి నాకు. నీవు నేను యేసు ప్రభుని ఎందుకు నమ్మాలి తెలుసా? నేను మరణించిన తర్వాత సజీవుడుగా మరల ఆయన రాకడలో తిరిగి లేస్తానని ఒక విశ్వాసం నీకు ఉండాలి. అందుకోసం నమ్ముకోండి. పని చేసుకుంటే అప్పులు తీరుతాయండి. పని చేసుకుంటే పక్కోడి కంటే ఒక మొత్తం ఎక్స్ట్రా తింటామండి. పని చేసుకుంటే ఇతరుల కంటే మంచి వస్త్రాలు, బట్టలు కట్టుకుంటామండి. నువ్వు ఇంట్లో ఉండి ప్రభువా పంపు 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 అంటే ఏం పంపుతాడు ఆయన? ఏం పంపడు.
కష్టపడాలి, పని చేసుకోవాలి, పిల్లల్ని పోషించుకోవాలి. అవునా? నేను ఇప్పుడు సేవకున్నైనా అయ్యగారినైనా ఏం చేస్తా? పంపయ్యా, విశ్వాసం లేని ఇంట్లో నుంచి పంపు అంటే ఏం చేయాలా? మీ ఇంట్లోనంతా ఖాళీ చేసి మా ఇంటికి పంపాలా? అంతేనాక? అదే కదా. నేనేం ప్రార్థన చేయాలి? అయ్యా, లక్ష్మక్క వాళ్ళు ఏమంటలోని, స్వార్థక్క వాళ్ళు ఏమంటలోని, తల్లిగారు ఏమంటలు, ఈ చుట్టుపక్కల ఏమని అన్నీ పంపబరువా. పంపడైనా సోమరి పనికి పోరా అంటాడు. సోమరి పని చేసుకో, అదే చేసేది. వీటిని కష్టపడితే దేవుడు ఇస్తాడు. మరి దీన్ని ఆయన యందు విశ్వాసం ఉంచితే ఇది ఇస్తాడు. ఎలాగైనా సరే నేను మృతుల పునరుద్ధానం చెందాలని ఆశ నీలో ఉండాలి. ఇవి మీరు అక్క బండి ఏసై ఇచ్చిండా, గోపి కొనడా? ఏసై లేదా? ఇదేందక్క? గోపికి పని చేసుకునే బలం ఇచ్చాడు ఏసయ్య. ఏసయ్య కృప వలన గోపి కొనుక్కోండు. మరి ఇది పునరుద్ధానం ఎవరెత్తారు? ఎట్లా మరి గోపికి ఎవరిస్తారక్క? అయ్యగారు కూడా ఏడు. నేను ఒకటే ప్రార్థన చేస్తా, ప్రభువా నమ్ముకున్న బిడ్డలందరూ కూడా మరణించి తిరిగి లేవాలి. హల్లెలూయా. ఇక్కడ ప్రభువా సువార్తకను దీవించు, లక్ష్మక్కను దీవించు, పట్టలేని ఆశీర్వాదం దయచేయి ప్రభువా. అసలు ఏమి మొత్తం ఇంట్లో ఊరంతా ఏడే ఉండాలి ప్రభు అని ప్రార్థన చేశాను. చనిపోయాం, అందరం ఎత్తబడ్డాం. యేసు ప్రభు రాకడ వచ్చింది. నాకేళ్ళు చూసిండు. సువార్త కన్నీ ఉన్నాయి, లక్ష్మ కన్నీ ఉన్నాయి. ఏరీలు ఎక్కడున్నారు? అన్నీ రావాలని ప్రార్థన చేసిన, బాగానే ఉంది. అన్నీ ఉండాలని బాగానే ప్రార్థన చేసిన, ఎక్కడున్నారు వీళ్ళు? అన్నీ పెట్టుకొని కింద ఉన్నారు. దేవుడు ఏమని తెలుసా? నువ్వు మంచి దాసుడవు కాదు, వెనకబోరా, నువ్వు వెనకబోరా అని దేవుడు నన్ను అంటాడు. ఒక ఆయన వచ్చాడు, ప్రభువా కష్టమైన, నష్టమైన, శ్రమ అయిన, ఇరుకైన ప్రభువా, ఇగో సంఘానికి, మందిరానికి వస్తున్న బిడ్డలందరికీ మరణించిన తర్వాత పునరుద్ధానము చెంది నీతో యుగయుగములు బ్రతికి భాగ్యాన్ని దయచే ప్రభు అని నిత్యం ఆయన ప్రార్థన చేసేవాడు. ఆయన పిలిచి నీట్రా, ఆయనకి బలా మంచి నమ్మకమైన దాసుడు అంటాడు. మరి నన్ను విశ్వాసాలను దీవించు ప్రభు, వాళ్ళకి వెండి, బంగారం, వస్త్రాలు అన్నీ ప్రభు ఇచ్చిన తర్వాత వాళ్ళు భక్తి ఉండదో ఏముండదో, మందిరానికి రాకుండా లోకంలో ఉంటారు. దేవుడు నన్ను అంటాడు అన్నీ రావాలని ప్రార్థన చేశాను, అసలుదే రాకుండా పోయింది. మీరొక్కటే. క్రైస్తవ్యానికి పునాది ఏంటో తెలుసా? క్రైస్తవ్యానికి మూలం ఏంటో తెలుసా? లోకస్తులకి మనకు తేడా ఏంటో తెలుసా? మృతుల పునరుద్ధానం. వాళ్ళు నమ్మరు. మీరు పోయి రేపు చెప్పండి, ఈస్టర్ పండుగ అంటే మీకు తెలుసా? యేసు ప్రభు తిరిగి మరణించి తిరిగి లేచాడు. నేను కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేస్తానంటే చూశారులే కానీ నవ్వే విషయం కాదక్కు, ఇది నిజం. మీరు ధైర్యం చెప్తారా? అసలు ఆ మృతుల పునరుద్ధానం చెందుతామని ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ మనకుందా? ఒక్కసారి గుండె మీద ఆలోచన చేసుకొని చెప్పండి. చాలామంది క్రైస్తవులు ఈ లోకమైన వాటి కోసమే యేసు ప్రభుని నమ్ముతున్నారు, శాశ్వతమైన దాని కొరకు ఎవ్వరు నమ్మట్లేదు. ఇది బాధాకరం, ఇది బాధాకరం. ఆయన దీన్ని ఇవ్వడానికి లోకానికి రాలేదు. నువ్వు కష్టపడితే ఇవన్నీ నీకు వస్తాయి. నీకంటే ఎక్కువ ఈ లేరా? నిన్ను నమ్మకపోయినా ఇవన్నీ ఉన్నోళ్ళు ఉన్నారు. యేసు ప్రభుని నమ్మకుండా కారు లేదా, బంగారం లేదా, మనకంటే వజ్రాలు, వైడూర్యాలు, బంగ్లాలు ఉన్నోళ్ళు లేరక్క, ఆస్తి మరి ఇది వాడికి లేదు, ఇది మనకు మాత్రమే ఉంది. దీన్ని బట్టి మనం లోకస్తులను చూసినప్పుడు అనుకోవాలి, వెండి ఉంది, బంగారం ఉంది, కార్లు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. అసలైంది లేదు కదరా. హల్లెలూయా. మీరు గమనించాలి, దేని కొరకు యేసు ప్రభుని మీరు నమ్ముతున్నారు. ఎలాగైనా సరే పౌలు అంటుండో, నేను మృతుల పునరుద్ధానము చెందాలి, నాకు మృతుల్లో నుండి నేను లేవాలి, అందుకని యేసు ప్రభువుని నేను నమ్ముకున్నాను. ఈ స్టేట్మెంట్ మీరు చెప్పాలి, ఈ స్టేట్మెంట్ మీరు చెప్పాలండి. సమస్యలు, కష్టాలు రాకుండా ఉండో అవి మానవ్. అనంతం ముఖేష్ అంబానీ కొడుక్కి కష్టాలు ఉన్నాయి, తెలుసుగా. మనం వాడుతున్న జియో పెళ్ళి 5,000 కోట్లు పెట్టి చేసిండు.
₹5 బజ్జీ తినలేడు పాపం. అంత డబ్బున్న కొడుక్కి కష్టాలుంటే మనకు ఉండమంటారా? మనకే కష్టాలుంటాయి, మనకే నష్టాలుంటాయి. భూ సంబంధమైన వాటి వరకే, పర సంబంధమైన దాన్ని ప్రభువుని నమ్ముకుంటే వస్తుంది. పౌలు అంటాడు, ఎలాగైనా నాకు మృతుల పునరుద్ధానము కావాలి. మనం మరణించిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత, సమాధిలో ఉన్న నిన్ను యేసు ప్రభు తన రాకడలో తట్టి, లే నాతో పాటు రా అంటాడు. చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? సమాధి చేసేసి, అమ్మయ్యా ఈ ముసలోడు గొడవ అయిపోయింది, హాయిగా ఇంటికి పోతాం అని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అదే బాగా ప్రేమించిన భార్య అనుకో 3 రోజులు 4 రోజులు ఏడిసిద్ది. బాగా ప్రేమించిన భర్త అనుకో 1 రోజంతా ఏడుతుడు. కొడుకులు కూతుర్లు అనుకో సమాధి మీద పడి ఏడుస్తారు. కానీ కొన్ని రోజులకి సమాధి చేసేసి గట్టిగా సమాధి పటిష్టంగా గట్టిచ్చేసి మళ్ళీ సమాధుల పండగ వచ్చినప్పుడు గింపలన్నీ నరికేసి సున్నం వేసి గుర్తుంచుకుంటారు. వీళ్ళందరూ మర్చిపోయినా యేసు ప్రభు మాత్రం మర్చిపోడు. సమాధి చేయబడిన తర్వాత నేను లేపే బాధ్యత ఎవరిది? ఆయనది. ఎందుకని? ఈ లోకంలో ఆయనను నమ్మావు కదా, ఆయన యందు విశ్వాసం ఉంచావు కదా, రక్షింపబడ్డావు కదా. సమాధి చేసి చేతులు దులుపుకుంటుంది లోకం, కుటుంబం. కానీ సమాధి తర్వాత నీ దేహాన్ని భద్రంగా కాపాడే బాధ్యత అయింది, భద్రంగా చూసుకునే బాధ్యత అయింది. ఆయన రాకడలో నిన్ను తట్టి లేపాలి. రా, కమ్ విత్ అస్, వెళ్ళిపోదాం నాతో ఉంది. కానీ ఆయనంట నిన్ను లేపి 21 వచనం చదవండి, అదే అధ్యాయము 3:21. సమస్తమును తనకు లోపరుచుకొని చాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరముకు సమరూపము గలదానిగా మార్చును. ఏం చేస్తారు? తట్టి లేపి, షోక్ లే, లక్ష్మి లే, సువార్త లే, అమ్మా లే, లేపి ఆయనకున్న సమరూపమైన శరీరాన్ని మనకిస్తాడు. బంధువులు అయిపోయిందిరా నాయన, చాలా ఖర్చు అయినట్టుంది సమాధికని ఇంటికి వెళ్ళి తగులాడుకుంటారు, ఇంటికి వెళ్ళి కొట్టుకుంటారు, అరుచుకుంటారు, సమాధి చేసామని చేతులు దులుపుకుంటారు. ఇక సమాధి వైపు కూడా చూడరు. కానీ యేసు ప్రభు సమాధి చేసిన తర్వాత ఇప్పుడు నిన్ను భద్రం చేసే బాధ్యత అయింది, నిన్ను కాపాడే బాధ్యత అయినది. బ్రతికున్నప్పుడు ఆయనదే బాధ్యత, సమాధి చేసిన తర్వాత ఆయనదే బాధ్యత. హల్లెలూయా. ఈ పునరుద్ధాన దినం రోజు ప్రభువు మనకిస్తున్న అభయం చూడండి. ఎవరు చెప్తారని ఇన్ని మాటలు? ఎందుకని? నువ్వు నన్ను నమ్మావు, నీకు మృతుల పునరుద్ధానం ఖచ్చితంగా కలుగుతుంది. మృతి చెందిన నీవు తర్వాత లేపబడతావు అనే విశ్వాసం మనలో ఉండాలి. మన పునాది వేసుకోవాలి, ప్రభువుని నమ్మాలి. ఈ పునరుద్ధాన దినము రోజు జరిగింది ఏంటి? మరణానికి మరణము, మరణము మృంగివేయబడ్డము, మరణము నిరర్ధకము చేయబడిన రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు లేచిన రోజు. ఆయన సమాధి ప్రపంచములో ఖాళీ ఉన్న సమాధి. అన్ని సమాధులు ముయ్యబడ్డాయి, అన్ని సమాధులు ముయ్యబడ్డాయి. ఇంకో మాట చెప్పాలా? యేసు ప్రభు సమాధి కూడా ముయ్యబడిందని చెప్పాలి. ఎందుకని? ఆ సమాధులు ఎవరిని పెట్టారన్నా? మరణాన్ని సమాధి చేసేసాడుగా. నీ చాప్టర్ క్లోజ్. ఆయన నమ్ముకుంటేనే నిత్య జీవం, ఆయన నమ్ముకుంటేనే పునరుద్ధానం. నాకు వయసు అయిపోయింది, నేను ముసలిదాన్ని అయిపోయాను, ఇక నేను చచ్చిపోతే నన్ను పారేస్తారు, బొంద పెడతారు, ఈ మాటలొద్దు. నమ్ము, నీ దేహాన్ని మరల ఆయన లేపుతాడు. నమ్ము, యుగయుగములు ఆయనతో నిన్ను ఉంచుతాడు. నమ్ము, నిత్య జీవము ఆయుష్ను దయచేస్తాడు. పునరుద్ధానములో శక్తి ఉంది, పునరుద్ధానములో బలముంది, పునరుద్ధానములో ఆయుష్ ఉంది. హల్లెలూయా. ఏ ఆయుష్? నిత్యము జీవించే ఆయుష్. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకుందాం, చివరి ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం.